ఇండియా సెమీకండక్టర్ మిషన్ అనేది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎంత 1.0 ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనకు తెలుసు. సో విత్ ద సేమ్ మొమెంటమ్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ బడ్జెట్లో దానికోసమే 1000 crores ఎక్స్క్లూజివ్గా అలాట్ చేయడం జరిగింది. సో ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ఏంటి, వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే to give the boost or push towards the self-reliance with respect to semiconductors, 2020s like 2026-27 బడ్జెట్లో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని చెప్పంటే ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఆర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి కన్సాలిడేషన్, build full semiconductor ecosystem in India and mainly focus on the consolidation of this infrastructure. Now, what are these semiconductors? So, my conductivity paranga insulators as well as conductors అని చెప్పుంటాయి. సో ఈ సెమీకండక్టర్స్ కండక్టివిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ బిట్వీన్ ద ఇన్సులేటర్స్ యాజ్ వెల్ యాజ్ ది కండక్టర్స్. సో ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా మనము ఈ సెమీకండక్టర్స్ అనే వాటిని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్లో వాడతాము, అండ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా దాంట్లో వాడతాము, అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ కూడా ఇవి యూజ్ చేస్తాము. అండ్ దెన్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు టెలికమ్యూనికేషన్స్ అండ్ 5G టెక్నాలజీ అండ్ ఆల్సో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ IoT, వీటన్నిటిలో కూడా మనం సెమీకండక్టర్స్ అనే వాటిని వాడతాం అనమాట. సో ఇట్ విల్ బికమ్ ద మెయిన్ ఫౌండేషన్, దీస్ ఆర్ ద మెయిన్ ఫౌండేషన్ ఫర్ ద డిజిటల్ ఎకానమీ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో indigenous development of these will be very important for the national security. And first of all, like ISM 2.0 కంటే 1.0లో ఏం చేసాము. సో the ISM 1.0 was launched in December 2021. ఇది డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది నోడల్ మినిస్ట్రీ వచ్చేసరికి ఇందాకట్లాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నాం ఫస్ట్ దాంట్లో చూసుకుంటే టు డెవలప్ ద సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. దట్ వాస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ద ప్రాజెక్ట్ అవుట్లే వాస్ 76,000 crores ఫర్ ద ఫస్ట్ ఫేజ్, 76,000 crores ఫర్ ద ఫస్ట్ ఫేజ్. అండ్ మనకి సపోర్ట్ వచ్చేసరికి సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్స్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్, సెమీకండక్టర్ డిజైన్, వీటన్నిటి పరంగా సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో it was launched in December 2021 under the Ministry of Electronics and Ministry of Electronics and Information Technology, and objective is main to build the manufacturing ecosystem, semiconductor manufacturing ecosystem in India. And achievements చూసుకుంటే దీని కింద 10 ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవ్ అయ్యాయి అనమాట. దీని కింద 10 ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవ్ అయ్యి వీ గాట్ ఎ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.60 lakh crore, 1.60 lakh crore. And this was mainly spread across 6 states. And infrastructure ఏదైతే ఉందో వాటికి కావాల్సింది కూడా మనం బాగానే బిల్డ్ చేసుకున్నాము. అండ్ ఇట్స్ స్ట్రెంథన్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. నౌ ఈ 2.0 మిషన్ ఏదైతే ఉందో దీన్ని మనము 2026-27 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీనికి మెయిన్గా ఈ ఇయర్ వరకు అంటే దిస్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇచ్చిన బడ్జెట్ వచ్చేసరికి 1000 crores. అండ్ ఈ బడ్జెట్లోనే ఓవరాల్గా సెమీకండక్టర్ అవుట్లేకి ఆర్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ క్రియేషన్కి మనకు వచ్చే అవుట్లే వచ్చేసరికి 8,000 crore రూపీస్. దెన్ మెయిన్గా ఇంతకుముందు ఏంటి అని చెప్పంటే వీ ఫోకస్డ్ ఆన్ ది ఎకోసిస్టమ్ క్రియేషన్, వీ ఫోకస్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్, బట్ నౌ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ది ఎకోసిస్టమ్ కన్సాలిడేషన్. అంటే ముందేం చేసాము, మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెట్టాము, బట్ నౌ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ది కన్సాలిడేషన్ ఆఫ్ సచ్ ఎకోసిస్టమ్ ఫర్ ఇండిజినస్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్. నా మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్లీ టు డెవలప్ సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇన్ ఇండియా. సెకండ్లీ టు స్ట్రెంథెన్ ద డొమెస్టిక్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదర్ దెన్ రిలయింగ్ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. థర్డ్లీ మనము ఇండిజినస్ సెమీకండక్టర్ డిజైన్ కూడా ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఫోర్త్లీ టు డెవలప్ ఫుల్ స్టాక్ సెమీకండక్టర్ IP ఎకోసిస్టమ్. అండ్ ఫిఫ్త్లీ ఏంటి, టు స్ట్రెంథెన్ ద సప్లై చైన్ రెసిలియన్స్ with respect to semiconductors. And lastly,
to build a skilled semiconductor workforce. To build skilled semiconductor workforce. Now, మన సెమీకండక్టర్ గ్రోత్ కనుక చూసుకుంటే 2023లో మార్కెట్ సైజ్ వచ్చేసరికి $38 బిలియన్ మాత్రమే. బట్ 2024-25 టైంకే $45 to $50 బిలియన్ వరకు వెళ్ళింది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ ఇన్ 2030 బై 2030. సో ఇండియా యొక్క విజన్ చూసుకుంటే వీఆర్ మెయిన్లీ వాంటెడ్ టు బికమ్ ఏ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మనము అవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ త్రూ దిస్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ మేక్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ మేక్ ఫర్ ద వరల్డ్. అంటే మనకి మనం చేసుకోవడమే కాకుండా వరల్డ్కి మనం చేసి ఒక హబ్లా తయారయ్యి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఇదంతా ట్రై చేస్తున్నాం అనమాట. నౌ అండర్ దిస్ ఓన్లీ వీ హ్యావ్ లైక్ సెమీకండక్టర్ ఫ్యాబ్ స్కీమ్ అని ఉంది. సో దాని కిందే వీఆర్ ఎయిమింగ్ 4,000 crore ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్స్ అండ్ 9 units సపోర్టింగ్ అండ్ ఆల్ దిస్ లైక్ దీస్ ఆర్ ద స్కీమ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ స్కీమ్ అండ్ OTMP OSAT స్కీమ్ కింద మనం ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఇండిజినస్ మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్. సో మన దగ్గర ఆల్రెడీ కీ మైక్రోప్రాసెసర్స్ అవి ఉన్నాయన్నమాట. ఏంటవి? ధ్రువ్ 64, శక్తి, అజిత్, విక్రమ్, తేజస్. అండ్ ఇదంతా కూడా RISC-V ఆర్కిటెక్చర్ మీద బేస్ చేసి పెట్టాము. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇదన్నీ ఎందుకు చేస్తున్నాము? దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ద ఇండిజినైజేషన్. అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి మెయిన్గా ఇండిజినస్గా డెవలప్ చేసి దేర్ బై ఎన్హాన్సింగ్ ద టెక్నాలజికల్ సావర్నిటీ. దట్స్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండిజినస్ మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్. నౌ సెమీకండక్టర్ టాలెంట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కనుక చూసుకుంటే చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. వేర్ 397 universities are participating and we have given access to chip design tools. Then we have Smart Lab where the target is to train 1 lakh engineers and ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆల్రెడీ 62,000 ఇంజనీర్స్ని ట్రైన్ చేయడం జరిగిందనమాట. నౌ మెయిన్ లైక్ ల్యామ్ రీసెర్చ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే టార్గెట్ వచ్చేసరికి టు ట్రైన్ 60,000 ప్రొఫెషనల్స్ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ చూసుకుంటే it is a joint initiative of MIT and ESCOM to mainly promote this kind of skills with respect to this. And global paranga chusukunte Taiwan, USA, South Korea, Japan, China ivi main ga manaki semiconductor producers ga unnai anamata. And through this India also trying to becoming one of the manufacturing hubs or semiconductor suppliers. Problem enti ani cheppante main ga supply chain concentration anedi ikkada baga concentrate అయిపోయి ఉంది. So we have to mainly focus on building domestic semiconductor ecosystems. దాన్ని బట్టి మనకి సప్లై చైన్ ప్రాబ్లం అనేది మనము బైపాస్ చేయొచ్చు. అండ్ మెయిన్గా దీనికోసం ఇదన్నిటిని కూడా రెస్పాండ్ అవుతూ ఇండియా సెమీకండక్టర్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. బికాస్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద సప్లై చైన్ కాన్సన్ట్రేషన్ విత్ ద మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్. సో మెయిన్గా ISM 2.0 ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇండియా అచీవ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ because we are developing our own technologies. Next, supply chain resilience because we are creating an entire ecosystem in the country itself. Then reduced import dependence అనేది కూడా తగ్గించుకొని ఇండిజినస్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దెన్ ఎకనామిక్ గ్రోత్, ఇట్ విల్ అల్టిమేట్లీ కాంట్రిబ్యూట్ టు ద ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లాస్ట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు? వీఆర్ ట్రైనింగ్ సో మెనీ పీపుల్, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ నీడెడ్. దాని పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద నేషనల్ సెక్యూరిటీ బికాస్ వీఆర్ ఇండిజినస్లీ డెవలపింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మెయిన్ సెక్టర్స్ దేని సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పంటే యాజ్ ఐ సెడ్ ఫస్ట్ డిఫెన్స్ సెక్టర్కి మనకి దొరుకుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీస్. దెన్ టెలికామ్ సెక్టర్ విత్ రెస్పెక్ట్ టు 5G డెవలప్మెంట్ అండ్ అదర్ డెవలప్మెంట్. దెన్ ఆటోమోటివ్ సెక్టర్లో ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ కార్స్కి మనం సెమీకండక్టర్స్ యూస్ చేస్తాం. దెన్ ఆల్ ది మోడర్న్ ఎలక్ట్రానిక్స్ అండ్ దాంతోపాటు స్పేస్. సో ద లైక్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 will help India achieve all these aspects and will ultimately support defense, telecom, space, electronics and automotive sectors. So long term vision తీసుకుంటే through our long term vision we are aiming to meet 70 to 75% of domestic semiconductor demand మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు మనము ఏం చేస్తున్నాం అనమాట. So by 2025 we will become a global semiconductor leader where the strategic pillars would be manufacturing, design, innovation and
skilled workforce. These will be the strategic pillars by 2035 or maybe in the near future. సో కంక్లూషన్ వచ్చేసరికి ఏంటి అని చెప్పంటే మెయిన్ ఈ సెమీకండక్టర్ 2.0 మిషన్ ఏదైతే ఉందో ఎర్లియర్ వీ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ ద ఎకోసిస్టమ్ కంప్లీట్లీ, బట్ నౌ ఈ ఎకోసిస్టమ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసామో దాని కన్సాలిడేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దిస్ విల్ ప్రమోట్ ద సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఫస్ట్లీ. సెకండ్లీ చూసుకుంటే ఇట్ విల్ ప్రమోట్ ఇండిజినస్ చిప్ డిజైన్. అండ్ థర్డ్లీ ఇది కావాల్సిన ఎకోసిస్టమ్ కావాల్సిన వర్క్ ఫోర్స్ అంతా కూడా మనము ప్రాపర్గా ట్రైన్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఫోర్త్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద ఫారెన్ డిపెండెన్స్. ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గిపోయి వీల్ ఫోకస్ ఆన్ అవర్ ఇండిజినస్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ ది సప్లై చైన్ కాన్సన్ట్రేషన్ విత్ మెజారిటీ లైక్ వెరీ ఫ్యూ కంట్రీస్. అండ్ it will ultimately position India as a global leader with respect to semiconductors by 2035. So this is all the significance of the India Semiconductor Mission 2.0. We'll be back again with another video. Thank you.